హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోఫియా 520 ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నాను. అది వచ్చేసి పల్లి ఉండలు, పప్పు ఉండలు, మూంగఫల్లీ లడ్డు, ఏదైనా అనొచ్చు అనమాట. ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఈరోజు ఈ రెసిపీ చేయబోతున్నాను. దానికోసము రెండు కప్పులు పల్లిపప్పులు తీసుకున్నాను. అంటే పీనట్స్, 2 కప్పులు పీనట్స్ తీసుకున్నాను. తీసుకొని మనము వాటిని ఒక కడాయిలో వేసేసుకొని దోరగా వేయిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకుంటే పైన తొందరగా ఫ్రై అయిపోతాయి, కానీ లోపలైతే మెత్తగానే ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మెల్లగా ఫ్రై చేస్తే కనుక ఈవెన్గా చక్కగా అన్ని పల్లీలు ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను 2 కప్పులు తీసుకున్నాను కదా పల్లీలు, దాని కొరకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ కొలతలతో చేసుకుంటే చక్కగా పల్లి ఉండలు చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి, 1 కప్పుకి వచ్చేసి 1/2 కప్పు, 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే 1 కేజీ పల్లీలు తీసుకున్నారనుకోండి, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అన్నమాట. ఇలా చేస్తే లుండలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము కడాయిలో వేసేసుకుందాము. వేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి పాకం రావడానికి చాలా టైం పట్టిద్ది. కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, తొందరగా పాకం వచ్చేసిద్ది అన్నమాట. త్వరగా ఇలా వాటర్ వేసిన తర్వాత కలుపుతూ ఉండండి. దగ్గర నుండి కలుపుతూ ఉండండి, లేకపోతే మాడే అవకాశం ఉంటుంది కనుక. ఈ విధంగా గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. పక్కన పాకం వచ్చిందా లేదా అనేది ఇందులో వేసి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకు తీగ పాకం కాదు, దానికన్నా ఇంకొంచెం ముదురు రావాలి. అప్పుడే ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. పల్లి ఉండలు. ఒకసారి ట్రై చేద్దాము, చెక్ చేసి చూద్దాం మనము పాకం ఎంతవరకు వచ్చిందో. పాకం చాలా మెత్తగా ఉంది కదా. ఇలా ఉండ చుడుతుంటే చాలా మెత్తగా ఉంది. అలా కాకుండా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడు మాకు చక్కగా పాకం వచ్చినట్టు. ఇందులో కొంచెం ఇలైచీ పౌడర్ వేసేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. వేసుకొని చక్కగా మొత్తము కలిపేస్తే ఉండండి. ఇప్పుడు ఇంకోసారి చెక్ చేద్దాం. చూడండి, గట్టిగా వస్తుంది ఇలా అంటుంటే. ఇందులో కొంచెము నెయ్యి యాడ్ చేసేసుకుందాం మేము, ఎందుకంటే అంటుకోకుండా కడాయి నుండి వచ్చేసిద్ది పాకం మొత్తం చక్కగా. కాబట్టి కొంచెం ఇందులో నెయ్యి యాడ్ చేసేస్తున్నాను నేను. స్టవ్ కట్టేసి కడాయిని కిందకి దింపేసేసుకోవాలి, లేకపోతే పొయ్యి మీద పెట్టామనుకుంటే గట్టి పడిపోయింది. కడాయిని కిందకి దింపి అప్పుడు పల్లీల్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. దాని మీద పెట్టి యాడ్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు మనము పట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని
ఇందులో యాడ్ చేసేయాలి. పల్లీలు వేసుకున్న తర్వాత చక్కగా కలిపేయాలండి. తొందరగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి అందులో మనము సపరేట్గా తీసేసుకోవాలి. అందులోనే పెట్టి మనము ఉండలు చుట్టలేము, ఎందుకంటే కడాయి వేడిగా ఉంది కాబట్టి తొందరగా గట్టి పడిపోయింది. అందువలన సైడ్కి మనము వేరే ప్లేట్లోకి తీసేసుకొని మనము ఉండలు చుట్టేసుకోవడమే. ఉండలు చుట్టేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అది కాలిద్ది కాబట్టి వేడి వేడి మీదే చుట్టాలి కాబట్టి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాము. తీసుకొని చెయ్యిని తడిపేసేసుకొని చక్కగా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు ఉండని చుట్టేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా ఉండ వచ్చేసిందో? అలాగే తొందరగా అన్ని ఉండలు చుట్టేసేసుకోవాలి. గట్టి పడిందంటే ఉండ చుట్టుకోవడానికి రాదు, పల్లీలు కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా గనక నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వస్తాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళ కోసం చాలా హెల్దీ అండి ఇది, ఎందుకంటే ఇందులో బెల్లం మరియు పల్లీలు ఉండేవి కాబట్టి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.